రాజమహేంద్రవరం జిల్లా ప్రజాప్రతినిధులు అధికారుల పరిచయ కార్యక్రమం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన పలు అంశాలు తూర్పు గోదావరి జిల్లా ప్రజాప్రతినిధులు అధికారులు పరిచయ కార్యక్రమంలో మంత్రివర్గంలో పార్లమెంటు సభ్యులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలు ఆయా నియోజకవర్గాల పరిధిలో సమస్యలను నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు రహదారుల మరమ్మతులు సాగునీటి కాలువల నిర్వహణ గ్రామీణ ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఇండ్ల నిర్మాణాలు రక్షిత త్రాగునీటి వ్యవస్థ టీడీకో గృహాలు కేటాయింపులు తదితర అంశాలను ప్రస్తావించడం జరిగింది. నేరదవులు నియోజకవర్గం స్థానిక శాసనసభ్యులు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ త్రాగునీటి సమస్య రహదారుల మరమ్మతులు సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తత శానిటేషన్ సాగునీరు ఇరిగేషన్ కాలువలో తుడులు తొలగింపు తదితర సమస్యలపై దృష్టి పెట్టాలి. జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ప్రస్తావించిన అంశాలను కులంకుశంగా అధ్యయనం చేసి వాటి పరిష్కార దిశగా కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని కోరారు. కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా శ్రేయస్సు కొరకు ఏ నిర్ణయం తీసుకున్న కార్యక్రమాన్ని ఆచరణలో పెట్టడంలో అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో అమలు చేస్తేనే విజయవంతం అవుతుందన్నారు. రాజనగరం శాసనసభ్యులు బత్తుల బాలరామకృష్ణ జి ఎర్రంపాలెం బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా జరిగిన 67 లక్షల స్కామ్ ను త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలోనే ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో శుద్ధమైన త్రాగునీరు విద్యుత్ సౌకర్యం అరకొరగా ఉన్నాయని అధికారులు దీనిపై దృష్టి సారించి ఆసుపత్రికి వచ్చే రోగుల సౌకర్యార్థం పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలన్నారు. శాసన మండలి సభ్యులు వంక రవీంద్రనాథ్ మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన సభ్యులు మంత్రి జిల్లా స్థాయి అధికారులతో పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. రాజమండ్రి అర్బన్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇండ్ల పట్టాల పంపిణీ ఆయా భూముల స్థలాలు కేటాయింపుపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు నియోజకవర్గంలో నల్లజర్ల ప్రాంతంలో ఆర్ఎండ్బి అధికారులు పాత బ్రిడ్జ్ స్థానంలో సమాంతరంగా నూతన బ్రిడ్జ్ ని నియమించడం ప్రారంభించడం కూడా జరిగిందన్నారు. ప్రభుత్వానికి కొన్ని ప్రాధాన్యత క్రమాలు ఉంటాయి. ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కో రకమైనటువంటి ఆలోచనలతో వెళ్తుంది. అంతెందుకు మనం జిల్లా కలెక్టర్ల విషయంలో తీసుకుంటే ఒక్కొక్క జిల్లా కలెక్టర్కి ఒక్కో రకమైనటువంటి ప్రయారిటీ ఉంది. వాళ్ళు వచ్చినప్పుడు దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉంటారు. ఇది మనందరికీ ప్రజా జీవితంలో ఉన్న మనందరికీ తెలిసిందే. అయితే ఇవాళ మీరందరూ అర్థం చేసుకోవాల్సింది, గడిచిన కాలంలో ఒక ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో ప్రభుత్వం నడిచింది. అది మనందరికీ తెలిసిందే. మీరు అధికారులుగా మీరు పైకి చెప్పలేరు, కానీ చాలా రకాలైన ఇబ్బందుల్ని ఎదురు చూసాం. రాజకీయాలలో మేము ఎక్కువగా ఇబ్బంది పడ్డాం. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఒక కూటమి ప్రభుత్వం ఇవాళ అధికారంలోకి వచ్చింది. 3 పార్టీల యొక్క కలయికతోటి ఈ ప్రభుత్వం అధికారంలోకి రావడం, వచ్చిన వెంటనే మా యొక్క ప్రాధాన్యత ఏంటంటే కేవలం సంక్షేమం అనేటువంటి పేరుతోటి ఏ రకంగానూ అభివృద్ధి చేయకూడదు అనేటువంటి మాటను పక్కన పెట్టేసి సంక్షేమాన్ని అభివృద్ధిని రెండింటినీ కూడా సమపాలనలో రంగరించి ఒక మంచి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక పక్కన సుదీర్ఘమైనటువంటి పరిపాలన అనుభవంతో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజలకి మంచి చేయడం కోసమే రాజకీయాలు ఉండాలని ఆలోచన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు అందరం కలిసి కూటమిగా ఏర్పడినటువంటి ఈ సందర్భంలో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఒక పక్కన మీరు ఎందుకంటే సాధారణంగా ఎంపీ పరిధిలో 7 ఎమ్మెల్యేలు ఉంటారు కాబట్టి the MP will reflect on the same issues which will be raised by the MLAs. కనుక ముందుకు వారికి అవకాశం ఇచ్చారు. గోపాలపురం చూసినట్లయితే రోడ్స్ చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా కనపడుతున్నటువంటి నేపథ్యం. అదేవిధంగా ఈ కెనాల్ రోడ్ there is so much that we need to do. అండ్ సిమిలర్లీ ఏంటంటే ఇప్పుడు ఇందాక వారు ఏదైతే అంశం రేజ్ చేశారు డిపార్ట్మెంట్స్ మధ్యన కోఆర్డినేషన్ అనేది, I think that is very very important. More particularly 2027వ సంవత్సరం మనకు వచ్చేటువంటి పుష్కరాలు ఏవైతే ఉన్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ కోఆర్డినేషన్ లేకుండా మనం పని చేయలేము అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే పుష్కరాల్ని ఒక అవకాశంగా తీసుకుంటూ రాజమండ్రి జిల్లాని మనం ఏ విధంగా వీ కెన్ అప్గ్రేడ్ ఇట్ అనేది మనకి ఇది మంచి అవకాశం యాక్చువల్లీ, బికాస్ ఫండ్స్ ఫ్లో ఉంటుంది మనకి. అండ్ ట్రాఫిక్ కావచ్చు, అదేవిధంగా శానిటేషన్ కావచ్చు,
వాటర్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ చాలా వరకు పక్కనే గోదావరి ఉన్నప్పటికీ కూడా రాజమండ్రి పెరిఫరల్ ఏరియాస్ అయితే అసలు డ్రింకింగ్ వాటరే అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఇక్కడ మనం రాజమహేంద్రవరంలో చూస్తున్నాము. కనుక మై రిక్వెస్ట్ కలెక్టర్ గారు, మనం నిన్న మొన్న కూడా మాట్లాడుకున్నట్లుగా ఏవైతే ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయో, ట్రాఫిక్ కావచ్చు, శానిటేషన్ కావచ్చు, టూరిజం, హౌ టు బి ఎంగేజ్ పీపుల్ హు కమ్ ఇన్ టు రాజమండ్రి అనేటువంటి అంశం కావచ్చు. ఎందుకంటే మనకి పొటెన్షియల్ ఉన్నది అని పదే పదే మనం టూరిజం తరఫున మనం చెప్పుకుంటున్నాం, కానీ సరైనటువంటి స్థాయిలో మన టూరిజంని మనం ఎక్స్ప్లాయిట్ చేశాము అనేటువంటి విశ్వాసం అయితే నాకు లేదు. కనుక ఒకవేళ వీ హ్యావ్ టు యాడ్ అ కపుల్ ఆఫ్ టూరిజం అట్రాక్షన్స్ ఆల్సో ఏ రకంగా చేయాలి అనేటువంటి విషయం మీద ఖచ్చితంగా మనం దృష్టి కేంద్రీకరించాలి. అండ్ వీటన్నిటికీ మించి ప్యూరిటీ ఆఫ్ గోదావరి రివర్. ప్యూరిటీ అనేటప్పటికీ ఇట్ ఇస్ నాట్ ఓన్లీ ది హిస్టారికల్ ప్యూరిటీ దట్ వీఆర్ లుకింగ్ అట్ ఇట్, బట్ ఆల్సో ది ఎఫ్లూయెన్స్ దట్ ఆర్ గోయింగ్ ఇన్ టు ది రివర్ గోదావరి. వాటి మీద కూడా ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. అండ్ సర్వేస్ ప్రకారం అయితే ఇప్పుడు ఉన్నటువంటి మనకి ట్రాఫిక్ ఆల్రెడీ కంజెస్టెడ్గా ఉంటుంది. మనకి మోర్ పర్టికులర్లీ రాజమండ్రి సిటీ టౌన్ ని చూసినట్లయితే డీకంజెషన్ ని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ మేడం, ఇఫ్ యూ కెన్ ఆర్ఎండ్బి, ఎన్హెచ్ఏఐ పీడీస్ ఉంటారు వారు, ఇఫ్ దే కెన్ డూ అ కాంప్రిహెన్సివ్ స్టడీ ఆఫ్ ది ట్రాఫిక్ ఇన్ రాజమండ్రి and give us a solution to it, a permanent solution, one ways, traffic signals,